హీరో విశాల్ గురించి తెలుగు ఆడియన్స్కి పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళ్లో ఎన్ని చిత్రాలలో నటించినా విశాల్ ఈ మధ్య కాలంలో మీడియా ముందుకి పెద్దగా రాలేదు. అయితే తాజాగా తన కొత్త సినిమా మదగజరాజు ప్రమోషన్స్ కోసం వచ్చిన విశాల్ని చూసి అందరూ అవాక్కయ్యారు. ఎందుకంటే చాలా నీరసంగా డిఫరెంట్ లుక్లో వణికిపోతూ విశాల్ కనిపించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అసలు విశాల్కి ఏమైందా అంటూ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. దీంతో విశాల్ హెల్త్ రిపోర్ట్ని తన టీం షేర్ చేసింది. ఆదివారం నుండి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు నెటిజన్ల చర్చ మొత్తం విశాల్ గురించే. అసలు విశాల్కు ఏమైంది, ఎందుకు ఇలా అయిపోయారు, ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉందా, ఫ్యాన్స్కి ఎందుకు ఏం చెప్పట్లేదంటూ రకరకాల పోస్టులు కనిపిస్తున్నాయి. విశాల్ మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతూ షివర్ అవుతున్న వీడియోలు చూసి ఆడియన్స్ చాలా టెన్షన్ పడుతున్నారు. దీంతో ఎట్టకేలకు విశాల్ టీం రియాక్ట్ అయింది. అసలు విశాల్కి ఏమైందో తెలియజేస్తూ ఓ మెడికల్ రిపోర్ట్ని షేర్ చేసింది. విశాల్ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారని, వైద్యులు కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పినట్లుగా ఆ రిపోర్ట్లో ఉంది. ఈ రిపోర్ట్ చూసిన తర్వాత ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయినా కానీ అంత బాలేకపోయినా తన మూవీ ఈవెంట్కి విశాల్ రావాల్సినంత అవసరం ఏంటి, రెస్ట్ తీసుకోవాల్సిందిగా అంటూ పోస్టులు చేస్తున్నారు. అసలేమైందంటే విశాల్ హీరోగా సుందర్ దర్శకత్వంలో రూపొందిన మదగజరాజు అనే చిత్రం జనవరి 12న రిలీజ్ కాబోతోంది. అంజలి, వరలక్ష్మి, శరత్ కుమార్ హీరోయిన్స్గా నటించిన ఈ చిత్రం షూటింగ్ ముగిసి చాలా ఏళ్లే అయింది. అనేక కారణాల వల్ల డిలే అయిన ఈ చిత్రం దాదాపుగా 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు రిలీజ్ కాబోతోంది. దీంతో ఆదివారం సాయంత్రం చెన్నైలో ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి హీరో విశాల్, నటి ఖుష్బూ, డైరెక్టర్ సుందర్, సంగీత దర్శకుడు విజయ్ యాంటోనీ హాజరయ్యారు. ఈ సినిమా విశేషాలను పంచుకున్నారు. అయితే సినిమా గురించి విశాల్ మాట్లాడుతున్న సమయంలో ఆయన చేతులు వణికాయి. చూడడానికి కూడా చాలా నీరసంగా విశాల్ కనిపించారు. దీంతో అసలు ఏమైందా అంటూ మీడియాతో సహా ఆడియన్స్ కూడా ఆందోళన చెందారు. ఈవెంట్లో యాంకర్ అయితే విశాల్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని హింట్ ఇచ్చింది. కానీ విశాల్ షివర్ అవుతున్న వీడియోలు వైరల్ గా మారాయి. దీంతో అందరూ అసలు ఏం జరిగింది, విశాల్కి జ్వరం మాత్రమేనా అంటూ రకరకాల పోస్టులు పెట్టారు. దీంతో విశాల్ టీం క్లారిటీ ఇవ్వవలసి వచ్చింది. గతేడాది రత్నం సినిమాతో విశాల్ ఆడియన్స్ ని పలకరించారు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాలేదు. అంతకుముందు చేసిన మార్క్ యాంటోనీ సినిమా పర్వాలేదు అనిపించింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని తన స్వీయ దర్శకత్వంలోనే డిక్టేటివ్ 2 చిత్రాన్ని చేస్తున్నారు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.